హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బయట స్వీట్ షాప్లో దొరికే పప్పు చకోడీలు ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 2 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు మైదా అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ బియ్యం పిండితో మాత్రమే చేస్తున్నాను. పిండి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లోకి సేమ్ కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకొని ఇలా మరిగిన తర్వాత బియ్యపిండిని వేసి ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలపాలన్నమాట. కొంచెం వేడిగా ఉంటుంది, కేర్ఫుల్గా మిక్స్ చేయండి. కొంచెం ఇలా మిక్స్ అయిన తర్వాత మూత క్లోజ్ చేసి కాసేపు పక్కన ఉంచండి. వేడి చల్లారిన తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండి ముద్దలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇట్లా తీసుకున్న పిండి ముద్దని చిన్న చిన్న బ్రౌల్స్ లాగా చేసుకోవాలి. ఇవి శనగబాయలు నేను ఒక 3 గంటల ముందు నానబెట్టి నీళ్ళు వంపేసి క్లాత్తో తుడిచి పక్కన పెట్టానమాట. ఆ వీడియో మిస్ అయింది. ఇలా అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో మాత్రమే ఒక్కొక్కటి చిన్నగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే మాడిపోతాయి అనమాట. పైన మాత్రం లోపలంతా పచ్చిగా అలానే ఉంటుంది. అందుకే సిమ్లో పెట్టి మాత్రమే స్లోగా వేయించుకోవాలి. దీన్ని కొంచెం ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా బురుగు పోయిందంటే దాదాపు ఫ్రై అయిపోయినట్టే. తీసి పక్కన సర్వ్ చేసుకుందాము. చూసారా ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పప్పు చెకోడీలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.